హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో రైట్ నౌ మనమైతే వచ్చేసాము మెగా డెంట్ అడ్వాన్స్డ్ డెంటల్ క్లినిక్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమేష్ గారు. సార్ తో మాట్లాడి డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ స్మైల్ డిజైనింగ్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ అశ్విని గారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్మైల్ చాలా బాగుంటది అనమాట. అవునండి, ఉండాలని. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ మేము నేహా గారితో కూడా మాట్లాడాము. నేను ఆవిడ కూడా కాంప్లిమెంట్ ఇచ్చాను, మీ స్మైల్ చాలా బాగుంది అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో వచ్చిన పేషెంట్స్కి అది కనిపించాలి మనలో. డెఫినెట్గా కదా, మీ స్మైల్ కూడా చాలా బాగుంది కాబట్టి మేము స్మైల్ గురించి మాట్లాడతాం ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం సార్. అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనేది చెప్పండి. యాక్చువల్లీ బీయింగ్ ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజీ అండి, డెంటల్ ఇంప్లాంట్స్ అన్నది ఇట్స్ నాట్ ఎ న్యూ, కొత్తగా ఎవాల్వ్ అయిన టెక్నాలజీ ఏం కాదండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దేర్ ఫ్రమ్ 40 years. అవును. Dental implants, being a masters in dental implants and prosthodontics, and dental implants is not an evolving subject. It became more public after this artificial intelligence, social media vachaka. Dental implants is there from past 40 years. But evolving lo oke major advantage ఏమైందంటే, ఇంతకుముందు కంబర్సమ్గా ఉండేదండి. అంటే పెద్ద సర్జరీ చేసి దాంట్లో ఇంప్లాంట్స్ పెట్టే ఇండస్ట్రియల్ ఇంప్లాంట్స్ అండ్ బోన్ లోపలికి పెద్ద ప్లేట్లా పెట్టేవారు, ప్లేట్స్ అలాంటివి పెట్టేవారు. ఇప్పుడు ఏమైందంటే బాగా సొఫిస్టికేట్ మెషినరీ వచ్చేసిందండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన, విత్ డయాగ్నోస్టిక్ టూల్స్ వలన గైడెడ్ సర్జరీస్ వచ్చాయి. గైడెడ్ సర్జరీ అంటే పేషెంట్కి అసలు ఒక ఇంజెక్షన్ చేసాక టిష్యూ కూడా ఓపెన్ చేయలేకుండా ఇంప్లాంట్ వేసేయచ్చాను. సో పేషెంట్కి ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ ద బిజీ లైఫ్స్ ఎవ్రీబడి జస్ట్ దే కమ్ ఇన్ అండి. మనం చాలా చిన్న టెక్నాలజీ చేంజ్ తోటి చిన్న ఇంజెక్షన్ చేస్తాం, శుభ్రంగా ఫ్లాప్లెస్ ఎలివేట్ చేసి, ఫ్లాప్ ఎలివేట్ చేయలేకుండా ఫ్లాప్లెస్ సర్జరీ తోటి కూడా ఇంప్లాంట్ పెట్టేయచ్చండి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి దే డోంట్ హ్యావ్ టైం. సో మనకి ఎప్పుడు ఇమీడియట్ లోడెడ్ అండి. ఇమీడియట్ ప్లేస్డ్ అంటే పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ పెట్టేయడం. ఇమీడియట్ లోడ్ అంటే తీసిన వెంటనే పన్ను పెడతాం, పైన ఇంప్లాంట్తో పాటు పై క్యాప్ కూడా పెట్టేయడం. ఇది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అండి. ఈ గైడెడ్ సర్జరీస్ మాత్రం లాస్ట్ 2 years బాగా ఫేమస్ అయింది. బట్ పబ్లిక్లో అవేర్నెస్ మాత్రం పెరగడానికి డెఫినెట్గా సోషల్ మీడియా అండ్ మీడియా హెల్ప్స్ లాట్ అండి. ఎవ్రీబడి వాంట్స్ అన్ ఇంప్లాంట్. ఇంప్లాంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, న్యాచురల్ టీత్ ఆర్ సేవ్డ్ అండి. బ్రిడ్జ్ చేయించుకోవాల్సి వస్తే పక్క 2 teeth షేప్ చేసి ఆ 2 సపోర్ట్స్, అబట్మెంట్ సపోర్ట్తో బ్రిడ్జ్ పెడతాం. ఇది అలా అక్కడ లేకుండా అక్కడ పెడతాం. 2 మొత్తం టీత్ లేని వాళ్ళకి డెంచర్ వాడవలసి వచ్చేది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సోషల్ స్టేటస్ వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు అది ఓన్లీ ప్రివిలేజ్ పీపుల్ చేయించుకునేవారు, బాగా హయ్యర్ ఎకనామిక్ ఎక్స్పెన్సెస్ ఉండేయండి. ఇప్పుడు ఆల్ ఎట్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ డిజిటల్ అండి. మనకి డిజిటల్ వల్ల చాలా మేజర్ బ్రేక్ త్రూ ఇన్ ఇంప్లాంట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే all on 4, all on 6 అని ఇంప్లాంట్స్ సేమ్ డే డెలివరీ అనమాట. అంటే వీ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఇట్స్ అ టూత్ ఇన్ ఏ డే అండి. లైక్ సంబడి కమ్స్ విత్ ఏ బ్రోకెన్ టూత్ ఆర్ ఏ డ్యామేజ్డ్ పార్ట్, వీ గివ్ ఎ టూత్ ఇన్ 124 hours. వీ కంప్లీట్ ద హోల్ థింగ్. దే విల్ గో అవుట్ విత్ టీత్. వచ్చారంటే 12 hours టీత్తో బయటకు వెళ్తాయి. ఇలా ఫుల్ సెట్స్ కూడా. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. దే గో అవుట్ ఫర్ ఫుడ్ హ్యాబిట్స్ మారక్కర్లేదు, బయట సోషల్ స్టిగ్మా లేదు. 10 మందిలో సొసైటీలోకి వెళ్ళాక టీత్ లేవంటే వాళ్ళకి ఒక చిన్న కాన్ఫిడెన్స్ బ్రేక్ ఉండకుండా వీ కెన్ హెల్ప్ ఇట్ అవుట్. అది టెక్నాలజీ అట్ హెల్ప్ డెంటిస్ట్ టు సర్వ్ పబ్లిక్. అండ్ సో బోత్ డెంటిస్ట్ అండ్ పబ్లిక్ గాట్ అడ్వాంటేజ్ విత్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇట్ కేమ్ ఇన్ 2 different things. అండ్ ఫస్ట్ ఈజ్ ఇంప్లాంట్స్ అండి. ఇంప్లాంట్స్ ఎప్పుడు చేయించుకున్నా అండి, 18 years తర్వాతే సజెస్ట్ చేయాలండి ఇంప్లాంట్స్. బిఫోర్ 18 years గ్రోత్, ఇంకా సెసేషన్ ఆఫ్ గ్రోత్ అవ్వకముందు ఇంప్లాంట్స్ అసలు ప్లాన్ చేయకూడదండి. రెండోది ఏంటంటే, ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు చూసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్లో మేజర్ ఫ్యాక్టర్ బోన్ డెన్సిటీ అండి. బోన్ డెన్సిటీ చెక్ చేయకుండా పేషెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంప్లాంట్ పెడితే అది లాంగ్ రన్లో ఇట్ డజంట్ స్టే, లాంజివిటీ తగ్గిపోద్ది. రెండోది డయాబెటిక్ పేషెంట్స్ కానీ, అదర్ ఇష్యూస్ అయినా అంటే ఏమైనా రేడియేషన్ అయిన పేషెంట్స్ కానీ, ఆల్రెడీ ఏమైనా బోన్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ కానీ, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ కొన్ని బయోకెమిస్ట్ టెస్ట్లో సరిగ్గా లేని వాళ్ళకి కానీ అసలు ఇంప్లాంట్ సజెస్ట్ చేయకూడదు. ఇంప్లాంట్కి మేజర్గా ఎప్పుడు కూడా ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళ జనరల్ ఫిజికల్ హెల్త్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకోకుండా ఇంప్లాంట్స్కి వెళ్ళకూడదండి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ we can't do it. We should do it with certain care అండి. అది మాత్రం కన్సర్న్ తీసుకోకుండా చేయకూడదు. కార్డియాక్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్ కూడా అండర్ కంట్రోల్ ఉంటే చేయొచ్చు కానీ, బట్ వీ షుడ్ బి కాషియస్.
ఓకే. సో ఇన్ కేస్ ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చారనుకోండి, సో వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్ చేయాలంటే గనక ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు ఒక రోజులో అయిపోతుందని. మినిమం మనకి ఎంత టైం పడుతుంది మొత్తం ప్రాసెస్ అంతా అవ్వడానికి? సింగిల్ ఇంప్లాంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి 35 minutesలో సింగిల్ ఇంప్లాంట్ అయితే అయిపోతుందండి. డ్యూయల్ ఇంప్లాంట్స్ కానీ సీరియల్ ఇంప్లాంట్స్ కానీ ఉంటే హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour లోపల ఎన్ని ప్రొసీజర్ అయిపోతుంది. ఓకే. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ మాత్రం ఒక ఆర్చ్ చేయడానికి 1 hour పడుతుంది. అంటే అప్పర్ మ్యాండిబుల్ కానీ మ్యాక్సిలా కానీ పై దంతాలు దవడ మొత్తం కానీ కింద దవడ సెక్షన్ మొత్తం కానీ వేయాలనుకుంటే 1 hourలో పడుతుందండి. ఓకే. లోడింగ్ కూడా అలాగే, అంటే వాటిని పళ్ళు మీద పళ్ళు పెడతాం కూడా 1-2 hours అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక సెషన్ ఆఫ్ డేలో మనం కంప్లీట్ చేసి సో 1 డేలో చేసేయచ్చు. బిఫోర్ దట్ ఏమన్నా మీరు సజెషన్స్ ఇస్తారా వాళ్ళకి ముందు, లేదా అప్పటికప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీగా వస్తే ఇది కుదురుతుందా? ఎమర్జెన్సీగా వచ్చేది వేసేది ఏంటంటే ఓన్లీ ట్రామా అండ్ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ ఎవరికైనా ఉంటే ఆల్రెడీ టెస్ట్ అయినా అయిపోయి ఉంటే జస్ట్ ఊడిన వెంటనే ఆ బ్లీడింగ్ సాకెట్లో క్లీన్ చేసి వెంటనే ఇమీడియట్గా ఇంప్లాంట్ ప్లేస్ చేసేయచ్చండి. కపుల్ ఆఫ్ రీసెంట్ సెలబ్రిటీస్ కూడా చేయించుకున్నారు అలాగే రీసెంట్గా, బయట వేరే చోట చేయించుకున్నది కూడా అందరూ ఎవ్రీబడి నో దట్. బట్ ఇమీడియట్గా ఎందుకు ఇంప్లాంట్ చేయండి, ఇట్స్ నాట్ ఏ ఎమర్జెన్సీ ప్రొసీజర్, అది ఎలెక్టివ్ ప్రొసీజర్. మనం కరెక్ట్గా అన్ని చూసుకుని చేయవలసిన ప్రొసీజరే ఎక్కువ ఉంటుంది. చాలా రేర్గా ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఇంప్లాంట్ అవుతుంది. అంటే దే డోంట్ హ్యావ్ టైం, సడన్గా పన్ను ఊడిపోయింది ఇప్పుడు పెట్టకపోతే తర్వాత మళ్ళీ అవ్వదనుకున్న పొజిషన్స్లో తప్ప వీ షుడ్ నాట్ ప్లాన్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్. ఎందుకంటే కొన్ని టెస్ట్లు కొన్ని బోన్ డెన్సిటీలు చూడకుండా ఇంప్లాంట్ వేసి రేపొద్దున పేషెంట్కి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి హరీ ప్రొసీజర్ అయితే కాదండి. ఓకే. ముందుగా ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయి సార్? ఇవి తీసుకోకూడదు, ఈ ఫుడ్స్ తీసుకోకూడదు అని చెప్పేసి, అండ్ ఆల్కహాలిక్ అయి ఉండకూడదు, స్మోక్ చేయకూడదు, అంటే ఏదైనా సర్జరీస్ ముందు ఇవన్నీ చెప్తారు కదా, డెంటల్ ఇంప్లాంట్కి కూడా ఇవి వర్తిస్తాయా? సేమ్ అండి. ఎనీ ఇంప్లాంట్ అన్న వర్డ్ అండ్ వీ గోయింగ్ టు ప్లాంట్ ఏ టూత్ ఇన్ పేషెంట్ బాడీ అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ స్టేయింగ్ ఆన్ ద బాడీ అండ్ ఇన్సైడ్ బాడీ వెళ్తుంది. కాబట్టి మనం కొన్ని ప్రోటోకాల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. పేషెంట్ హెల్త్ కండిషన్స్ ఎలా తీసుకుంటామో మీకు కరెక్ట్గా అడిగినట్టుగా పేషెంట్ హ్యాబిట్స్ కూడా చాలా చూసుకోవాలి. మనందరికీ తెలిసిందంటే స్మోక్ చేసే వాళ్ళకి డెఫినెట్గా లాంగ్ రన్లో కరెక్ట్గా మెయింటైన్ చెప్తే స్మోక్ పేషెంట్స్ ఎప్పుడు కూడా ఒక ప్రికాషనరీ నోట్ అండి. రెడ్ ఫ్లాగ్ అగైన్ ఫర్ ఆల్కహాలిక్స్, బికాజ్ హెవీ ఆల్కహాల్ తర్వాత హెవీ ఫుడ్ అనేది తిన్నారనుకోండి, సో అన్ఈవెన్ ఫోర్సెస్ ఏం పడకూడదు. ఈ అందరికీ తెలిసినాయి అండి, అందరిని అడుగుతాం కూడా. కానీ మనం ఎప్పుడు చెక్ చేయవలసిన ఒక హ్యాబిట్ ఏంటంటే అందరికీ కూడా గ్రైండింగ్ అండ్ క్లెంచింగ్ హ్యాబిట్స్ ఉంటాయండి. స్ట్రెస్ రిలేటెడ్ హ్యాబిట్స్ అనమాట. అది పిల్లల్లో ఉండకపోవచ్చు, పెద్దోళ్ళు ఎక్కువ ఉంటుంది. గ్రైండింగ్ చేస్తారు, టీత్ నైట్ టైం గ్రైండ్ చేయడం కానీ క్లెంచ్ చేయడం కానీ. ఈ గ్రైండింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కనుక సెపరేట్ ప్రికాషన్ తీసుకోకుండా ఇంప్లాంట్స్ వేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్ మనకి ఇంప్లాంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒక్క పీరియడ్ అని ఉంటుంది కదా సార్, ఏదైనా సర్జరీ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఎంతకాలం జాగ్రత్త తీసుకోవాలి? జనరల్గా ఇంప్లాంట్స్ ప్లేసెస్గా 2 స్టెప్ సర్జికల్ ప్రొసీజర్ ఉంటుందండి. సింగిల్ స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సింగిల్ స్టెప్ అంటే లోపల ఇంప్లాంట్, దాని పైన వచ్చే ఎక్స్టెన్షన్, నోట్లోకి వచ్చే ఎక్స్టెన్షన్ ఎబర్ట్మెంట్ అంటాం, ఎబర్ట్మెంట్ కలిపి పెట్టేసి ప్రొసీజర్. అది సింగిల్ టైం ప్రొసీజర్ కాబట్టి దానికి ఎక్స్ట్రాగా ఏమి ఉంటుంది. 2 స్టెప్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఇంప్లాంట్ వేసి 3 months పోయాక బోన్లో అది ఆసియోఇంటిగ్రేట్ అయ్యి ఎముకలో అది మైమికం అయ్యి దాని బలం పెరిగాక దానిపైన ఇంకో పార్ట్ పెడతాం అనమాట. ఆ సెకండ్ స్టెప్ ప్రొసీజర్స్ జనరల్గా కూడా ఎప్పుడు గుడ్ ఓల్డెన్ టైమ్స్ నుంచి చేస్తున్నది. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ సెకండ్ స్టెప్ ప్రొసీజర్స్ ఆర్ మోర్ అడ్వైజబుల్ అండి. బికాస్ పేషెంట్కి దాని మెయింటెనెన్స్ తెలుస్తుంది, డాక్టర్కి పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తుందో తెలుస్తుంది. కాబట్టి 2 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ కంపల్సరీ ఇంప్లాంట్స్ కంపెనీస్ని బట్టి వేరేగా ఉన్నా సరే 45 days నుంచి 60 days టైం తీసుకోవడం అనేది చాలా కామన్ అండి. ఇంప్లాంట్ లోడ్ చేయడానికి అంటే మనం నోట్లో పెట్టిన క్యాప్ పెడతానికి ఒక 2 months టైం తీసుకోవడం ఎప్పుడు మంచిదండి. ఓకే. సో అరుగుదల అనేది ఉంటుంది, ఏది పర్మనెంట్ కాదు కాబట్టి. సో ఇది పర్మనెంట్ ప్రొసీజరా సార్ డెంటల్ ఇంప్లాంట్ అనేది? అవునండి, డెంటల్ ఇంప్లాంట్ పర్మనెంట్ ప్రొసీజర్. ఇట్స్ లైక్ మనం ఒక ఇంప్లాంట్ని మన బాడీలో ప్లేస్ చేసామంటే ఆసియోఇంటిగ్రేషన్ అయ్యాక ఇంకా ఇంప్లాంట్ ఎప్పుడు పర్మనెంట్. మన పైన పెట్టిన క్యాప్ అన్నది మీరు అన్నట్టుగా వేర్ అండ్ టేర్ ఉంటుందండి. కాకపోతే ఒక 20-25 years టైం పట్టచ్చు. ఎందుకంటే నేను ఐఎమ్ ప్రాక్టీస్ ఫర్ 20 years. ఇంప్లాంట్స్ మార్చిన టీత్ అన్నీ కూడా ఈ మధ్యన 20 years తర్వాత మార్చినాయి కాబట్టి 20 years వరకు వస్తుంది. కానీ ఇప్పుడు క్యాప్స్ వెరైటీస్ చాలా మంచి వచ్చేసినాయి కాబట్టి క్రౌన్స్, సో డెఫినెట్లీ 25 years అయితే వాడచ్చండి. బట్ నట్ యాజ్ యూ సెడ్ వెరీ మచ్, ఎనీ ఆర్టిఫిషియల్ నీడ్స్ మెయింటెనెన్స్ అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ కేర్. అండ్ ఈజ్ ఇట్ అఫోర్డబుల్ సార్? అందరూ ఇది అఫోర్డ్ చేయగలరా? ఇంప్లాంట్స్ చాలా అఫోర్డబుల్ అయినాయండి ఇప్పుడు. బిఫోర్ ఇట్ షుడ్ బి వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ ఇందా చెప్పినట్టుగా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంప్లాంట్స్ కంపల్సరీ
అందరూ కూడా ఏం చేసుకోవచ్చు, బ్రిడ్జ్కి ఎంత కాస్ట్ అవుతుందో అదే కాస్ట్ ఇంప్లాంట్స్ అయిపోతున్నాయి. దీంట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ హెడ్ కమ్. సో ప్లేయర్స్ ఎక్కువ అవడం వల్ల డాక్టర్కి పేషెంట్కి చాలా మంచి అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు ఎవాల్వ్ అయిన కంపెనీస్ అన్నీ కూడా దే వెరీ అఫోర్డబుల్, దే రేంజ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రైసెస్ అయినా సరే బ్రిడ్జ్తో సమానంగా ఇంప్లాంట్ అయిపోతుందండి. ఇప్పుడు బ్రిడ్జ్ అండ్ అలాగే ఇంప్లాంట్స్ రెండు తీసుకుంటే కనుక ఏది సజెస్ట్ చేస్తారు మీరు ఎక్కువగా? కండిషన్ పట్టండి, ఆ టూత్ పొజిషన్, పేషెంట్ కండిషన్, హెల్త్, 3 క్రైటీరియా తీసుకుని అప్పుడే మనం ఇంప్లాంట్ ప్లాన్ చేయాలి. ఈజ్ ఇట్ సేఫ్ సార్ అందరికి? అందరికీ సేఫ్ అండి, అంటిల్ అన్లెస్ దే హ్యావ్ ఎనీ బ్లడ్ థిన్నర్స్ ఉండే మనం చెక్ చేసుకోవాలి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే చేసుకోవాలి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే చేసుకోవాలి. ఈ 3 మాత్రం కంపల్సరీ కేర్ తీసుకోవాలండి. యాజ్ యూజువల్ అందరికీ ప్రెగ్నెన్సీలో కానీ ఎనీ అదర్ ఆర్గాన్ ఇబ్బందుల్లో ఉన్న, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న, ఆల్రెడీ డయాలసిస్లో ఉండి అలా కాంప్రమైజ్ పేషెంట్స్లో ఎప్పుడు కూడా రెడ్ ఫ్లాగ్ అండి, చూసుకుని చేయాలి. ఓకే, డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొంచెం ఇబ్బందికరమైన ప్రాసెస్. కంట్రోల్ ఉంటే చేయించుకోవచ్చండి. చేయించుకున్నాక ఆ కంట్రోల్ ఉంచుకోకపోతే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్, గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది డెట్రిమెంటల్ అవ్వచ్చు. బట్ జనరల్గా పేషెంట్స్ ఇప్పుడు డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ చేసేస్తున్నారు కాబట్టి నాట్ ఎ బిగ్ థింగ్ అండి, బట్ ఈ షుడ్ బి టేకింగ్ కేర్. వెరీ నైస్ సార్. అండ్ స్మైల్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాము. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పారు. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యూటీ అండ్ ఎవ్రీబడి ఈజ్ కాన్షియస్ అబౌట్ దర్ స్మైల్, ఎవ్రీబడి ఈజ్ కాన్షియస్ అబౌట్ దర్ లుక్స్. స్మైల్ డిజైనింగ్ అన్నది యాక్చువల్లీ ప్రొసీజర్లో చాలా థిన్ లైన్ నుంచి వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఫస్ట్ కాంటూరింగ్ ఉంటుంది. కాస్మెటిక్గా మీ స్మైల్ లైన్కి టీత్ లైన్ కూడా కాంటూర్ చేయడం స్మైల్ కాంటూరింగ్ అండి. స్మైల్ కాంటూరింగ్ నుంచి లామినేట్స్ అండ్ వెనీర్స్ అని ఆర్టిఫిషియల్గా అప్పర్ లేయర్ ఆఫ్ యువర్ టీత్ని డైరెక్ట్గా టీత్ని ట్రిమ్ చేసి కాస్మెటిక్ సిమెంట్ కాంపోజిట్స్తో చేయడం, లేదా ఆర్టిఫిషియల్గా లిథియం డైసిలికేట్ లేదా జిర్కోనియా తోటి లామినేట్స్ చేయడం అండి, క్రౌన్స్ చేయడం, అన్నట్లు కూడా స్మైల్ డిజైనింగ్ అండి. బట్ స్మైల్ డిజైనింగ్ అన్నది ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ కాంటూరింగ్ విత్ ఇంప్లాంట్స్, విత్ క్రౌన్స్, క్యాప్స్, ఎలైనర్స్, క్లిప్స్, ఏటిలతో అయినా సరే స్మైల్ని ఆ పేషెంట్కి తగ్గట్టుగా డిజైన్ చేయడం అండి. కానీ జనరల్గా ఏంటంటే ఈ స్మైల్ డిజైనింగ్ అన్నది ప్రొసీజర్ లాగా బ్లీచింగ్, వైట్నింగ్ కూడా స్మైల్ డిజైనింగ్లో పెట్టి చేస్తున్నారండి. కానీ దానికి యాక్చువల్లీ ఒక డిజిటల్గా కూడా బిఫోర్ వీ డూ ఆన్ టు ద పేషెంట్ వాళ్ళ పిక్చర్స్ తీసుకుని ఓకే స్మైల్ డిజైనింగ్ని డాక్టర్ ముందే ఆ పేషెంట్ యొక్క వీడియో ఉంటుందండి, వెన్ దే టాక్, వెన్ దే స్మైల్, దాన్ని మనం దాన్ని ఇంబైబ్ చేసి దాని తగ్గట్టుగా టీత్ కాంటూరింగ్ చూసి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసాక అప్పుడు ఎలా చేయాలి. డిజిటల్ స్మైల్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ ఆన్ డిజిటల్ అండి. సో పేషెంట్ నోట్లో చేయకముందే వీ కెన్ ప్రీ-ప్లాన్ ద హోల్ థింగ్, వీ కెన్ షో దెమ్. పేషెంట్ ఒకసారి హ్యాపీ అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ స్మైల్ డిజైనింగ్ అండ్ ఫినిష్ ద సేమ్ ప్రొసీజర్ ఇన్ పేషెంట్ మౌత్. సో ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎర్రర్ ఉండదండి. సో డిజిటల్గా ఆల్రెడీ దాన్ని చెక్ చేసేసుకుంటాం, దాని పేషెంట్ నోట్లో పెట్టకముందు పేషెంట్ చూపెడతాం దిస్ యూ గోయింగ్ టు హ్యావ్ ఎ స్మైల్ లైక్ దిస్ అని. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బాగున్నాక వీ కెన్ టచ్ ఇట్. బికాస్ కొన్ని ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్స్ అండి. ఇప్పుడు నేను క్యాప్స్ వేసాను, క్రౌన్స్ వేసాను, అది ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్. నేను పెట్టాక పేషెంట్కి నాకు నచ్చాలంటే మనం ముందే ప్లాన్ చేసుకోవచ్చు. క్లిప్స్ ఉన్నాయండి, ఎలైనర్స్ వచ్చినాయండి, ఇది కూడా స్మైల్ డిజైనింగ్ పార్టే. దే ఆర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే గుడ్ లేదు వెరీ గుడ్ అని. స్మైల్ డిజైనింగ్ అనేది అందరూ చేయించుకోవాలండి. ఎందుకంటే ఎనీవేర్ యూ గో, యూ స్టాండ్ ఎనీవేర్, స్మైల్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ క్యారీ ఆల్వేస్ అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్ యూ కెన్ టేక్ వన్స్ ఇన్ ఎ వైల్, ఇట్ ఆల్వేస్ స్టేస్ విత్ యూ. సో ఆల్వేస్ స్మైల్ ఈజ్ ఎ బెటర్ జ్యువెల్ టు వేర్ ఆల్ ద టైమ్ అండి. ఓకే, సో ఇన్ కేస్ అంటే టీనేజర్స్ దగ్గర నుంచి అంటే అవేర్నెస్ అనేది వస్తుంది అందరికీ కూడా, అంత బాగుండాలి అని చెప్పేసి కాస్మెటిక్ దాంట్లోకి వస్తుంది కదా ఇది. సో మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారా సార్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి? టీనేజ్ అంటే పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అవ్వాలండి. పర్మనెంట్ టీత్ అన్ని ఎరప్ట్ అయ్యాకనే స్మైల్ డిజైనింగ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే సపోజ్ మిక్స్డ్ డెంటిషన్స్లో ఉన్నప్పుడు కానీ అయితే 15-16 ఇయర్స్లో ఇంకా టీత్ అని కరెక్ట్గా ఎరప్ట్ అయ్యే ఫేస్ గ్రోత్ ఇంకా అవ్వదని, అప్పుడు మాత్రం స్మైల్ డిజైనింగ్ కంగారుబడి చేయకూడదు. ఎక్సెప్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసుకుని మనకు కావాల్సిన లైన్లో పెట్టుకోవాలి తప్ప ఇంకా ఫేస్ మెచ్యూరిటీ, బోన్ ఇంకా మెచ్యూర్ అవ్వదు. కాబట్టి 18 years తర్వాత అయితే ఐ సజెస్ట్ టు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గో ఫర్ స్మైల్ డిజైనింగ్. అండ్ ఎనీబడి స్మైల్ అండ్ ఇఫ్ దే ఆర్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ టీత్, స్మైల్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ థింగ్ అండ్ యూ షుడ్ నెవర్ గెట్ యువర్ స్మైల్ డిజైనింగ్ ఆర్ ట్రీట్మెంట్ డన్ జస్ట్ ఫర్ అదర్స్ సేక్ అండ్ వాళ్ళ స్మైల్ ఎప్పుడు అందంగా ఉంటుంది. ఎవరు ఎల్స్ స్మైల్ అయినా సరే దే లుక్ బ్యూటిఫుల్ విత్ దేర్ ఓన్ స్మైల్స్. ఇఫ్ దే వాంట్ టు మేక్ ఇట్ మోర్ బెటర్ దే ఆల్వేస్ షుడ్ గో అండ్ ఇట్ షుడ్ నాట్ బి డన్
జస్ట్ ఫర్ సేక్ వాళ్ళు ఎవరు అన్నారు ఇలా ఉన్నారు మాత్రం స్మైల్ డిజైనింగ్ చేయించుకోకూడదు, మన ఇంట్రెస్ట్తో చేయించుకోవాలి. నైస్ సార్. ఇదేమైనా ఎక్స్పెన్సివ్ ఉంటుందా ప్రాసెస్? అంటే ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, కొంతమందికి ఒక సిట్టింగ్లో అయిపోవచ్చు, కొంతమందికి కొంచెం ఎక్కువ సిట్టింగ్స్లో పట్టచ్చు. మినిమం అనేది ఎంత ఉంటుంది, మ్యాక్స్ ఎంత ఉండొచ్చు? అది చిన్న కాంటూరింగ్ అయితే క్లీనింగ్తో సమానం అండి, 3,000 to 4,000 లోపల అయిపోతుంది. లామినేట్స్, వెనియర్స్ కొన్ని టీత్ సరిగ్గా లేకపోవడం అలాంటివి ఉంటే కనుక ఒక 40,000-50,000లో అవుతుంది. అలైనర్స్ లాంటిది ఉన్నా అదే కాస్ట్లో అవుతుంది. కాస్ట్ కంటే మేజర్ దీంట్లో థింగ్ ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ మనం చేసినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో పేషెంట్ క్లారిటీ ఉండాలండి. స్మైల్ డిజైనింగ్ డాక్టర్కి ఉన్న నాలెడ్జ్ డాక్టర్ షేర్ చేయాలండి, పేషెంట్కి ఉన్న ఐడియా పేషెంట్ షేర్ చేయాలండి. షేర్ చేయకుండా వాళ్ళ మనసులో కూడా అనుకుని టీత్ వైట్నింగ్లా అనుకోకూడదండి. ఎందుకంటే దానివల్ల వచ్చి చిన్న ఇబ్బంది ఏంటంటే, డిసడ్వాంటేజ్ అంటే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని చేంజ్ చేస్తున్నాక దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేయలేని ఉంటాయి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రీ ప్లాన్డ్గా మాక్ చేసుకుని వెళ్ళాలండి. మాక్ చేసుకుని మోడల్స్ మేము మాక్ చేసుకుని డిజిటల్గా హెల్ప్ తీసుకుని అదొకసారి ఫిక్స్ అయ్యాక ప్లాన్లో దే కెన్ గో అహెడ్. ఇట్స్ అ వెరీ నార్మల్ ప్రొసీజర్ అండి, చాలా నీట్గా చేయించుకోవచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఇది ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయా సార్? పెయిన్ఫుల్ ప్రొసీజర్? అసలు జీరో రిస్క్ అండి స్మైల్ డిజైనింగ్. అనెస్థీషియా కూడా ఉంటుంది? అనెస్థీషియా మోస్ట్లీ లామినేట్స్ లాంటి దానికి అయితే అక్కర్లేదండి. డైరెక్ట్ లామినేట్స్ దానికి, ఇండైరెక్ట్ లామినేట్స్ అయితే కొంచెం అనెస్థీషియా వస్తుంది, అసలు రిస్క్ అన్నది లేదండి. అనెస్థీషియా ఇస్ నెవర్ రిస్క్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్ కనుక డాక్టర్ పేషెంట్ ఇద్దరిది, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ పేషెంట్, పేషెంట్ డాక్టర్ ఇద్దరు బిఫోర్గా డిస్కస్ చేసుకోవాలండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నా హైడ్ చేసుకోకూడదు. డాక్టర్ ఒకవేళ హరీలో ఉన్నా సరే హెల్త్ ఇష్యూస్ అడగాలండి. బికాజ్ అందరికీ అన్నీ పడతాయనేది ఎప్పుడు ఉండదండి. వరల్డ్లో గోల్డ్ పడడంలో ఉన్నప్పుడు ఒక ఇంజెక్షన్ పడడం కూడా ఉండొచ్చు, మనం రెగ్యులర్గా వింటాం మందులు పడవని, పడిన వాళ్ళు ఉండొచ్చు. అందుకు మనం ఎప్పుడు మాట్లాడాకనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా వీ నీడ్ టు టాక్, దెన్ వీ కెన్ డూ అని. ఈ కండిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారు సార్ మీ దగ్గరికి? టిపికల్ కండిషన్లోనే జనరల్గా కొంచెం సైకలాజికల్ డిప్రెస్డ్ పేషెంట్స్, సమ్ అదర్ ఫ్యామిలీ ఇష్యూస్ లేకపోతే పర్సనల్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డిస్ట్రెస్లో వచ్చినప్పుడు మాత్రం ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా పేషెంట్తో కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బికాస్ మోర్ దెన్ దే స్మైల్ ద ఇండివిజువల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ స్మైల్ ఈజ్ ఏ థింగ్ విచ్ వీ కెన్ ఆల్వేస్ గిఫ్ట్ ఆర్ ఎనీబడి. ఇండివిజువల్గా పేషెంట్కి ఒక భరోసా ఇవ్వగలగాలండి. నువ్వు నవ్వుతే చాలా బాగుంటా అంటాం అన్నది చాలా మంచి మాట అండి. నవ్వు బాగోలేదని ఎవరిని కించపరచకూడదు అసలు ఎప్పుడు కూడా. ఎవరు నవ్వైనా అది బోసినోరు అవ్వచ్చు, అయినా సరే అందంగా ఉంటుంది. అందంగా ఉన్న బోసినోరు అయినా సరే దట్ ఇస్ అ వెరీ గుడ్ స్మైల్. ఆ చిన్న ఇంటెన్షన్తో స్మైల్ బాగోలేదు, నీ పని ఇలా ఉంది, లేకపోతే నీ ఇలా నన్ను ఆ డిస్టెన్స్లో చేయించుకున్న పేషెంట్స్తో మాత్రం కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఇస్తారు. కంపల్సరీ కౌన్సిల్ చేయకుండా పేషెంట్ ట్రీట్మెంట్ చేయకూడదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వీ షుడ్ టాక్ టు ద పేషెంట్, దెన్ వీ షుడ్ డూ ద ట్రీట్మెంట్. ఓకే. లేజర్ టెక్నాలజీ కూడా ఉందా దీంట్లోనే? క్రౌన్ లెంథనింగ్ ఉంటుందండి, చాలా కరెక్ట్గా అడిగి. చాలా ప్రెగ్నెన్సీ అయ్యాక లేకపోతే పోస్ట్ పార్టంలో చాలామందికి ఈ గమ్ స్వెల్లింగ్ వచ్చడం వల్ల స్మైల్ కొంచెం పాడవుతుందండి. ఒక్కోసారి గమ్ గ్రోత్ వస్తుందండి, కొంచెం పెరుగుతుంది, గమ్స్ కింద పెరుగుతుంది. ఆడపిల్లలు ఎక్కువ ఇబ్బంది పడతారు. వాళ్ళకి కంపల్సరీ లేజర్ తోటి స్మైల్ డిజైనింగ్ అంటే గమ్మి స్మైల్ తీసేయచ్చు. చాలా మందికి నవ్వుతుంటే చిగులు కనబడుతున్నాయి, హార్ట్ఫుల్గా నవ్వలేకపోతారు. సరే, చాలా చిన్న ప్రొసీజర్ తోటి వాళ్ళకి ఆ లేజర్ తోటి క్రౌన్ లెంథనింగ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్ స్మైల్ వస్తుందండి. పేషెంట్స్ చాలా ఇన్స్టెంట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెంటల్ ఇంప్లాంట్స్ గురించి అండ్ అలాగే స్మైల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ ఆల్ యువర్ క్రూ ఫర్ దిస్ పేషెన్స్. థ్యాంక్ యూ. అవర్ ప్లెజర్ సార్.